హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. తెలంగాణ రాష్ట్రంలో కొత్త ఆసరా చేయూత పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడు ప్రారంభించబోతుంది? లబ్ధిదారులకు ఈ నిధులను ఎప్పుడు అందించబోతుంది? అలాగే కొత్తగా దరఖాస్తు చేసుకున్న వాళ్లకు ఆసరా చేయూత పథకం కింద కొత్త పెన్షన్లను ఎప్పుడు మంజూరు చేయబోతుందనే పూర్తిస్థాయి సమాచారాన్ని ఈ వీడియోలో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మీరందరూ వీడియోని చివరి వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయకండి. చాలా స్పష్టంగా వివరంగా సమాచారాన్ని మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తాను. మీరు కూడా చివరి వరకు చూసి స్పష్టంగా తెలుసుకుంటారని ఆశిస్తున్నాను. ఇక లేట్ చేయకుండా లేటెస్ట్ అప్డేట్స్ కనుక వచ్చేసినట్లయితే, తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం కనుక అధికారం చేపడితే 4016 రూపాయల చేయూత పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం వివిధ కేటగిరీలకు అందిస్తామని చెప్పేసి హామీ ఇచ్చింది. అంటే గీత కార్మికుల నుంచి మొదలు పెడితే వితంతువులు, వృద్ధులకి సంబంధించి కూడా ఇస్తామని చెప్పింది. ఇప్పుడు 2016 రూపాయలు అందుకుంటున్న వీళ్ళందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం 4016 రూపాయల ఆసరా పెన్షన్ ఎప్పుడు అందించబోతుంది అనే సమాచారానికి సంబంధించిన విషయం కనుక మనం ఒక్కసారి వివరంగా తెలుసుకున్నట్లయితే, ఈ 4016 రూపాయలకి సంబంధించి ఆసరా పెన్షన్కి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఈ డిసెంబర్ నెలకు ఈ మొత్తం పూర్తిస్థాయి నివేదికకి సంబంధించిన లీస్ట్లను విడుదల చేసే ఆలోచనలో ఉన్నట్లుగా తెలుస్తుంది. అంటే తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు ఎవరైతే 2016 రూపాయల ఆసరా పెన్షన్ పొందుతున్నారో, ఇందులో కొంతమంది 4016 రూపాయల వికలాంగుల పెన్షన్ కూడా పొందుతున్నట్లుగా రాష్ట్ర ప్రభుత్వం గుర్తించినట్లుగా సమాచారం అయితే ఉంది. ఈ 4016 రూపాయల ఆసరా పెన్షన్ పొందుతున్న వాళ్ళు ఉద్యోగాల రిటైర్డ్ నుండి కూడా పెన్షన్లు పొందుతున్నారనే సమాచారం రాష్ట్ర ప్రభుత్వం వద్దకు వచ్చిందనేది కూడా తెలుస్తుంది. అయితే ఈ 4016 రూపాయల డబల్ పెన్షన్ పొందుతున్న వాళ్ళ వద్ద నుండి రాష్ట్ర ప్రభుత్వం రికవరీ చేసుకోవాలన్న ఆలోచనలో ఉన్నట్లుగా తెలుస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా 20,000 మంది 2 పెన్షన్లను పొందుతున్నట్లుగా గుర్తించినట్లుగా తెలుస్తుంది. ఈ ప్రక్రియ అనంతరం తెలంగాణ రాష్ట్రంలో రేషన్ కార్డుల జారీ అనంతరం తెలంగాణ రాష్ట్రంలో ఈ 4016 రూపాయల ఆసరా పెన్షన్ను రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేయబోతుందనే సమాచారం తెలుస్తుంది. అంటే తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా రేషన్ కార్డులను దరఖాస్తులకి సంబంధించిన స్వీకరణ చేపట్టబోతున్నారు. ఆ తర్వాత నవంబర్ నెలలో కొత్త దరఖాస్తులకి సంబంధించిన రేషన్ కార్డులను రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేయబోతుంది. మంజూరు చేసిన తర్వాత రాష్ట్రంలో మళ్ళీ డిజిటల్కి సంబంధించిన హెల్త్ కార్డులను రాష్ట్ర ప్రభుత్వం తీసుకురాబోతుంది. ఈ డిజిటల్ హెల్త్ కార్డులు, అలాగే ఆరోగ్యశ్రీ కార్డులు, అలాగే చేయూత పెన్షన్కి సంబంధించిన కార్డులను, వివిధ కార్డులను అదే రోజు రాష్ట్రంలోని ఆసరా పెన్షన్ పొందుతున్న ఈ ప్రస్తుత లబ్ధిదారులకు కొత్తగా దరఖాస్తు చేసుకొని కొత్త మంజూర్లకి సంబంధించిన ఆమోదం కోసం ఎదురు చూస్తున్న వారికి అదే సమయంలో కొత్త కార్డులను అందించాలన్న ఆలోచనలో ఉన్నట్లుగా తెలుస్తుంది. అయితే మొత్తానికి తెలంగాణ రాష్ట్రంలో ఆసరా చేయూత పథకం ఎప్పుడు ప్రారంభం కాబోతుంది అనే విషయానికి కనుక వచ్చేసినట్లయితే, ప్రస్తుతానికి రాష్ట్ర ప్రభుత్వం 2 లక్షల రుణమాఫీ ప్రక్రియ గురించి పూర్తి చేయాలని ఆలోచనలో ఉన్నది. తర్వాత 7,500 రూపాయల రైతు భరోసా పథకాన్ని ప్రారంభించాలని ఆలోచనలో ఉన్నది. తర్వాత 4,50,000 ఇండ్లను రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసే పథకాన్ని శ్రీకారం చుట్టబోతున్నట్లుగా తెలుస్తుంది. ఇందులోనే మళ్ళీ మూసీ రివర్కి సంబంధించి కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ఎస్టిమేషన్ వేసి వివిధ రకాలుగా ప్రక్షాళన చేసే ఆలోచనలో ఉన్నది. కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో ఈ ఆసరా చేయూత పథకం 4016 రూపాయల పథకం ప్రారంభోత్సవం అనేది ఖచ్చితంగా మరి కాస్త సమయం పట్టే అవకాశాలు అయితే చాలా స్పష్టంగా అవుపిస్తున్నాయనేది చెప్పుకోవడంలో ఎలాంటి సందేహం అయితే లేదు. మొత్తానికి రైతు భరోసా అమలుకి రాష్ట్ర ప్రభుత్వం పూర్తి స్థాయిగా కసరత్తు చేస్తుందని ఈరోజు అప్డేట్ వచ్చింది. అలాగే 500 రూపాయల బోనస్కి సంబంధించి కూడా తాజాగా కొన్ని లేటెస్ట్ అప్డేట్స్ వచ్చాయి. ఇప్పటివరకైతే చేయూత పథకానికి సంబంధించి ఎలాంటి సమీక్షకి సంబంధించిన అప్డేట్లు కానీ ఎలాంటి రాని పరిస్థితులలో ఖచ్చితంగా ఫస్ట్ రాష్ట్ర ప్రభుత్వం ఈ పథకాలను ప్రారంభించిన తర్వాతే చేయూత ఆసరా పెన్షన్ గురించి ఆలోచన చేసే అవకాశాలు ఉన్నట్లుగా తెలుస్తుంది. ఒకవేళ ఇంకా ఏమైనా లేటెస్ట్ అప్డేట్స్ వస్తే మనం ఖచ్చితంగా తదుపరి వీడియోలలో డిస్కస్ చేస్తూ ఉంటాం. కాబట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. ప్రతి ఒక్క అప్డేట్ గురించి మీకు సమాచారం తెలియజేసే ప్రయత్నం చేస్తాను. ధన్యవాదాలు.